గులాబీ పార్టీ ఎన్నికల ఫండ్ వ్యవహారం అధినేతకు తలనొప్పిగా మారిందట. పంచాయతీ ఎన్నికల్లో డబ్బులు పంచి గెలవాలనుకున్న బీఆర్ఎస్ పార్టీకి నేతల మధ్య విభేదాలతో మిశ్రమ ఫలితాలొచ్చాయి. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతాప్ రెడ్డి వర్గానికి తమ పార్టీ ఫండ్ ఇచ్చి తమకు మొండి చేయి చూపించారని ఎమ్మెల్సీ యాదవరెడ్డి రాజీనామా చేస్తాను అనడంతో పంచాయతీ రచ్చకెక్కిందట. అసలు గజ్వేలు నియోజకవర్గం బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో డబ్బుల లొల్లి స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కొత్త తలనొప్పిగా మారిందిట. సొంత నియోజకవర్గం నేతల్లో లుకలుకలు, సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ ఫండ్ పంపకాలపై గొడవలు ఆయనకు చికాకు తెప్పిస్తున్నాయట. గజ్వేల్ సెగ్మెంట్ లో ప్రతాప్ రెడ్డి వర్సెస్ యాదవరెడ్డి మధ్య పార్టీ ఫండ్ డబ్బుల విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయట. ఇరువురి మధ్య డబ్బుల పంపకాల విషయంలో తేడాలు రావటంతోనే మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ నియోజకవర్గంలో సర్పంచుల సన్మాన కార్యక్రమం సభను వాయిదా వేయాల్సొచ్చిందని టాక్ జోరుగా నడుస్తుందిట. ప్రతాప్ రెడ్డి, యాదవరెడ్డిల మధ్య వార్ నేపథ్యంలోనే సర్పంచుల సన్మాన సభ వాయిదా పడటంతో గజ్వేల్ బీఆర్ఎస్ లో అసమ్మతి సెగలు నివురుగప్పిన నిప్పులా రాజుకుంటున్నాయట. ఆ క్రమంలో పార్టీలో ఉంటూ ఆగం చేస్తోన్న వారికి పగ్గాలు అప్పజెప్పిందని అధిష్టానం వైఖరిపై కొంతమంది నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. పార్టీ కోసం పని చేస్తోన్న తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా నిందలు మోపటం ఎంతవరకు సమంజసమని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో యాదవరెడ్డి, ప్రతాప్ రెడ్డిల మధ్య తీవ్ర మనస్పర్ధలు ఏర్పడినట్లు చెప్తున్నారు. సర్పంచ్ ఎన్నికలకు పార్టీ 2 కోట్లు ఫండ్ ఇచ్చినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఆ మొత్తాన్ని ప్రతాప్ రెడ్డి తన వర్గంలో ఇష్టమొచ్చిన వారికి మాత్రమే ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. యాదవరెడ్డికి ఈ ఫండ్ వచ్చినట్లు సమాచారం లేదు. అయితే ఆయన ప్రచారానికి వెళ్లిన గ్రామాల్లో నాయకులు, కార్యకర్తలు అడిగితే పార్టీ ఫండ్ రాలేదని చెప్పినట్టు సమాచారం. ఆ క్రమంలో ఎమ్మెల్సీకి ఈ సమాచారం లేకపోవడంతో ఆయన ప్రాధాన్యతపై రకరకాల ప్రచారాలు మొదలయ్యాయట. హరీష్ రావు ముందు ఆవేదన వ్యక్తం చేస్తూ రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే యాదవరెడ్డి చెప్పినట్లు చర్చ నడుస్తుందిట. ఈ మధ్య గెలిచిన సర్పంచుల సన్మాన కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నారు. అయితే దీనిపై ఎమ్మెల్సీ యాదవరెడ్డికి సమాచారం లేదు. మనస్తాపానికి గురైన ఆయన మాజీ మంత్రి హరీష్ రావు ముందు ఆవేదన వ్యక్తం చేసుకున్నట్టు సమాచారం. తాను సభకు రానని, తనకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదని, పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తోన్న తనను పక్కన పెట్టి వెన్నుపోటు పొడిచే వారికి ప్రాధాన్యత ఇస్తుండటంతో అధిష్టానం వైఖరి అర్థం కావటం లేదని ఆయన మదనపడుతున్నారట. తన సేవలు పార్టీకి అనవసరం అనుకుంటే తనను తప్పుకోమంటే రాజీనామా చేసి పక్కకు వెళతానని ఆవేదన వ్యక్తం చేశారట. హరీష్ రావు ఎంత సముదాయించినా సన్మాన సభకు రావటానికి ఆయన ససేమిరా అనటంతో అప్పటికప్పుడు సభను రద్దు చేసి వాయిదా వేశారట. తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ప్రతాప్ రెడ్డి తీరుపై అసహనంలో ఉన్న యాదవరెడ్డి హరీష్ రావు ముందు తన ఆవేదనను వ్యక్తం చేశాక ఆయన పార్టీ మారుతారన్న ప్రచారం ఊపందుకుందట. దానిపై ఆయన స్పందించారు. తాను పార్టీ మారతాను అనటంలో వాస్తవం లేదని పేర్కొన్నారు. అదే తన వ్యతిరేకులు బురద చల్లే ప్రయత్నమేనని, పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేయటానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని స్పష్టం చేశారు. పార్టీకి వెన్నుపోటు పొడిచే వారిని చూస్తూ ఊరుకున్న వారు కూడా ద్రోహం చేసిన వారే అవుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఫండ్ వ్యవహారం యాదవరెడ్డి, ప్రతాపరెడ్డిల మధ్య పెద్ద చిచ్చే రాజేసిందంటున్నారు. ఇద్దరు నేతల వైఖరితో గజ్వేల్ నియోజకవర్గం గులాబీ శ్రేణుల్లో అయోమయం నెలకొందట. డబ్బు కొందరికివ్వటమేంటని సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులు, వారి కార్యకర్తలు నేతలపై ఫైర్ అవుతున్నారట. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకపక్ష ధోరణి అవలంబించటం ఎంతవరకు సమంజసమని ఆవేదన చెందుతున్నారట. దాంతో అందరినీ పిలిపించుకుని ఫామ్ హౌస్ లో త్వరలో ఒక మీటింగ్ పెట్టుకుందామని, ఈ విషయం ఎక్కువ రచ్చ జరగకుండా కట్టడి చేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి హరీష్ రావులు కార్యకర్తలతో చెప్పారట. అయినా కేసీఆర్ సొంత నియోజకవర్గం బీఆర్ఎస్ లో అగ్గి చల్లారకపోవటం గమనార్హం.